హాయ్ అండి. వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే వైజాగ్ బీచ్ రోడ్ ఆపోజిట్లో కొత్తగా పెట్టిన మ్యూజియం అండి. చూస్తున్నారు కదా, UH3H మ్యూజియం అండి. ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇవి ఉన్నాయి. ఇది కొత్తగా స్టార్ట్ చేశారండి. పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు అని అయితే మాత్రం నేను చెప్తానండి. సో టికెట్ కాస్ట్ అంతా కూడా రీజనబుల్గానే ఉంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి. ఏ ఇయర్లో ఏం జరిగిందనేది కూడా క్లియర్గా రాశారండి. పిల్లల్ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు. మనం కూడా వెళ్ళి ఖచ్చితంగా అవన్నీ తెలుసుకోవచ్చు అండి. పిల్లలకి చాలా చెప్పొచ్చు కూడా మనం. 2016లో ఏం జరిగింది, 17లో లాస్ట్ ఇయర్ వరకు ఏం జరిగింది అనేది అన్నీ పెట్టారండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టారండి. చాలా బాగుందండి. ఖచ్చితంగా వెళ్ళొచ్చు అని అయితే నేను చెప్తానండి. సో చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది ఇందులో క్లియర్గా చూపించారండి. ఇలాగ డోర్ ఓపెన్ చేసుకు లోపల ఈ నేవల్ది హెలికాప్టర్ పెట్టారండి. అందులో కూడా ఎంట్రీ టికెట్ కూడా కాస్ట్ తక్కువేనండి. పెద్దవాళ్ళకి 100, పిల్లలకి 50. పర్వాలేదు, అలా మనం బీచ్ రోడ్కి వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ అయితే చేయొచ్చండి. వన్ టైం విజిట్ అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. చూస్తున్నారు కదా హెలికాప్టర్, ఇది నేవల్దండి. చూడండి లోపలికి ఎంట్రన్స్ ఇలా ఎంట్రీ ఇవ్వచ్చండి. అది అక్కడ పైలట్ ఉండేది. హెలికాప్టర్ రోల్ ఏంటి అనేది అది కూడా రాశారు. క్లియర్గా చాలా క్లారిటీగా ఉన్నాయండి అన్నీ. ఈజీగా అర్థమైపోద్ది ఎలాంటి వాళ్ళకైనా. సో చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న బొమ్మలు అవి పెడితే వెళ్ళే వాళ్ళందరూ వాటితో ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అది కూడా చేస్తున్నారండి. ఇది ఎగ్జిట్ ఇలా ఉందండి. ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్ ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, ఇది ఎగ్జిట్ అండి. ఇది హెలికాప్టర్ బయట. ఇంకా మీకు మన ఛానల్లో వీడియోస్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు కనుక వీడియోస్ యూజ్ అవుతున్నాయంటే వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారండి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తానండి. థ్యాంక్ యూ.